హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కటి పుట్నాల పొడి ఇడ్లీలోకి దోశలోకి మనం వాడుతుంటాం కదా. ఈ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పుట్నాలు తీసుకోండి, ఎండుమిర్చి ఒక 10-15 తీసుకోండి, 1 వెల్లుల్లిపాయ, అలాగే మినపప్పు 1 స్పూను, ధనియాలు పెద్ద కప్పుతోని అంటే మనకి మీడియం సైజు కప్పుతో తీసుకోండి, కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి, నూనె 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత తీసుకోండి, ఉప్పు మీ రుచికి తగినంత, 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఆయిల్. దీంట్లో మినపప్పు వేసి లో ఫ్లేమ్లో దోరగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇది వేగే టైంలోనే ధనియాలు కూడా వేసి కొద్ది దోరగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ధనియాలు త్వరగా మాడుతాయి. లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. చక్కగా వేగనివ్వండి 2 నిమిషాల పాటు. ఇది కొద్దిగా కలర్ మారిన తర్వాత దీంట్లో మనం జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి 2 నిమిషాల పాటు. మనకి ఈ ఎండుమిర్చి కూడా తొడిమలు తీసుకొని 10-15 తీసుకొని దీంట్లో ఫ్రై చేసుకోండి 2 నిమిషాల పాటు. ఇది హై ఫ్లేమ్లో ఏవి కూడా పెట్టొద్దండి, లో ఫ్లేమ్లోనే ఇవన్నీ వేయించుకోవాలి. దీంట్లో చివరిగా మనం చింతపండు స్టవ్ ఆఫ్ చేసుకొని చింతపండు వేసుకోండి, వెల్లుల్లిపాయ కూడా వేసుకొని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ బౌల్లో వేసుకొని ఉప్పు వేసుకోవాలి. దీంట్లో మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి ఉప్పు. ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ఎండుమిర్చి అంతా పౌడర్ అవుతుంది. దీంట్లోనే మనం ఈ పుట్నాల పప్పును వేయించకుండానే ఇవి డైరెక్ట్ మనం దీంట్లో వేసుకోవాలి. ఇది మనం మెత్తగా పౌడర్ చేసుకుంటే మనకి పుట్నాల పొడి రెడీ అవుతుంది. ఇది మనకి వేడివేడి రైస్లోకి నెయ్యి వేసుకుని తింటే టేస్టీగా ఉంటుంది. దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఇది డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ పుట్నాల పొడిని మీరు కూడా ట్రై చేసి చూడండి.